సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. హైడ్రా మొన్న 19వ తారీఖు 1 ఇయర్ పూర్తి చేసుకుంది. ఏ నోట విన్నా హైడ్రా దాదాపు ఇప్పటివరకు 40,000 కోట్ల ప్రభుత్వ ఆస్తులు కాపాడింది. అది చెరువులు, నాలాలు, కుంటలు, బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ ఏది మిగల్చాలి హైదరాబాద్ని. హైదరాబాద్ ఒకవైపు సుందరమైన నగరాన్ని తీర్చిదిద్దడానికి, చెరువుల్ని, పార్కుల్ని కాపాడడానికి, ప్రభుత్వ ఆస్తులు కాపాడడానికి హైడ్రా కృషి చేస్తూ ఉంది. ఇంకోవైపు ఈ సుందరమైన నగరానికి అడ్డంకిగా మారిన మూసీ నది ప్రక్షాళన కోసం కూడా నడుం బిగించింది. నిన్నటి నుంచి మొన్న లాస్ట్ 2 డేస్ నుంచి కూడా దాదాపు చాలా గంటల పాటు ఈ మూసీ నది ప్రక్షాళన ఎలా చేయాలనేది రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతలో జరుగుతూ ఉంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, పురపాలక శాఖ, మిగతా మున్సిపల్ అధికారులు కూడా దాంట్లో పాల్గొంటున్నారు. ఏ విధంగా ప్రక్షాళన చేయాలనే ఇదిలో వాళ్ళు అక్రమాలకు గురైంది ఎలా తొలగించాలా, కోర్టులో కేసులు ఏ విధంగా చేయాలని 2 రోజుల నుంచి అహర్నిశలు ఈ మూసీ నది ప్రక్షాళన కోసం జరుగుతుంది. మరి అటువంటి హైడ్రాలో నిన్న పెద్ద తిమింగలాలు దొరికినాయి అనుకోవాలా. కట్ చేస్తే ఒకవైపు నేను ఇందాక చెప్పే ఒకవైపు నగరం సుందరమైన నగరాన్ని తీర్చిదిద్దడానికి హైడ్రా కృషి చేస్తుంది. 40,000 కోట్ల ఆస్తులు స్వాధీనం చేసుకుంది. ఇంకోవైపు మూసీ నది ప్రక్షాళన. అదే మూసీ దగ్గర నేను ఇందాక చెప్పినట్టుగా ఆ వాహనాల పార్కింగ్ కోసం అక్కడ చాదర్ఘాట్ అంటే బస్టాండ్ ఆనుకొని అక్కడి నుంచి ఉస్మానియా మార్చి వరకు దాదాపు 10 ఎకరాల 22 అంటే 10.5 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారంటే అంటే మూసీ నది కూడా మట్టి కప్పి వ్యర్థ పదార్థాలు నింపి రోడ్డుకు సరిసమానంగా చేసుకొని వీళ్ళు మొక్కలు నాటు నర్సరీలు పెడతాం, పార్కింగ్లకి ఒక్కొక్క వెహికల్కి 300 రూపాయలు వసూలు చేయటం. ఇది ఎక్కడ న్యాయం? ఎవరు సొమ్ము ఇది? మూసీ నదిలో కూడా చివరికి వ్యర్థం ద్వారా మట్టి ద్వారా నింపి మీరు ఆక్రమించుకున్నారంటే ఆక్రమించుకున్న వాళ్ళు కూడా చాలాసార్లు నోటీసులు గత ప్రభుత్వాలు ఇచ్చినా పట్టించుకోవాలా. మాదే 30-40 సంవత్సరాల నుంచి మాదే అని చెప్పి అంటున్నారు. దాంట్లో చాదర్ఘాట్ బస్ స్టాండ్ దాటి నుంచి చూస్తే 10.22 ఎకరాల భూమి. దాన్ని ఇప్పుడు ఏంది హైడ్రా మొత్తం కూల్చేసేసి చుట్టూ ఫెన్సింగ్ వేసేసింది. ఇది ప్రభుత్వ భూమిని. చూడండి ఎంత దారుణం ఉందో. ఈ మూసీ నది వ్యర్థాలతో నింపారు. దీన్ని ఎవరు? తుకారం సింగ్. ఆయనకి 3.10 ఎకరాలు. ఆయన మార్చురి వద్దకి ఉస్మానియా మార్చురిని అనుకొని ఆక్రమించుకున్నాడు తుకారం సింగ్. గత 30 సంవత్సరాల నుంచి ఇదే పని. తర్వాత పూనం చంద్ యాదవ్, ఆయన దాదాపుగా 13 ఎకరాలు అంటే 1.30 ఎకరాలు. ఆయన కూడా ఏం చేశాడు? ఎవరైతే వెహికల్స్ పెట్టుకుంటారో పార్కింగ్ 300 రూపాయలు వసూలు చేసి నర్సరీలు అని చెప్పేసి చేస్తున్నాడు. ఈయన సొమ్ము కాదు కదా. తర్వాత ఇంకొక అయింది జయకృష్ణ. ఈయనైతే దాదాపు 5.2 ఎకరాలు. ఏంటి సార్ ఇది? ఎవరి భూమి ఇది? ఈ ముగ్గురు కూడా 30-40 సంవత్సరాల నుంచి ఆక్రమించుకొని ప్రభుత్వ ఆశను ఆక్రమించుకొని చివరికి మూసీని కూడా మట్టితో నింపి రోడ్డుకి సమానంగా 20-25 మీటర్ల ఎత్తులో మట్టితో నింపి మూసీని కూడా ఎటు నీరు వెళ్లకుండా వరదలు వచ్చినప్పుడు ముంపు ప్రాంతానికి కారణం అవుతుంది వీళ్ళు కాదా? ఏదైతే చాదర్ఘట్ బస్టాండ్ నుంచి ఉస్మానియా మార్చి వరకు ఆక్రమించుకుంది ముగ్గురు. పూనం చంద్ యాదవ్, ఆయన 1.30 ఎకరాలు. తర్వాత తుకారం సింగ్ 3.10 ఎకరాలు. తర్వాత జయకృష్ణ 8.2 ఎకరాలు. మొత్తం కలిపి 10 ఎకరాలు 22 అంటే 10.5 ఎకరాలు ఆక్రమించుకున్నారు. ఇది ప్రభుత్వ భూమి, 100 కోట్ల విలువ చేసే భూమి. దీన్ని మూసీ నది కూడా మూసేశారంటే ఇటువంటి తుకారం సింగ్లు ఎంతమంది ఉన్నారు, ఇటువంటి జయకృష్ణలు ఎంతమంది ఉన్నారు అనేది అందరి నోటి మాట. ఏదేమైనా కానీ గత ప్రభుత్వాల్లో గత 2-3 దశాబ్దాల్లో ఏ ప్రభుత్వం చేయలేంది రేవంత్ రెడ్డి గారు చేశారనుకోవాలా. హైడ్రా కంప్లీట్గా రంగంలో దిగింది, విచారించింది, చుట్టూ ఫెన్సింగ్ వేసేసి ఈ మూసీ నది ప్రక్షాళనకి నడుం బిగించింది అనుకోవాలా. ఏదేమైనా కానీ హైడ్రా చేస్తున్న పనులు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని విశేషంగా ప్రజలు ఆదరిస్తున్నారు, అభినందిస్తున్నారు, పాలాభిషేకాలు చేస్తున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు, ఎందుకంటే నాయకుడు సమర్థవంతంగా ఉంటే ఆయనతో ఫాలో అయ్యే వాళ్ళు కూడా అలా విధంగా ఫాలో అవుతారు. ఎక్కడ కూడా బయాస్ కాకుండా రేవంత్ రెడ్డి గారి సూచనలకు అనుగుణంగా ఒక ముఖ్యమంత్రిగా, ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా హైదరాబాద్ని బాగు చేయడానికి, హైదరాబాద్ ప్రక్షాళన చేయడానికి రేవంత్ రెడ్డి గారిని నడుం బిగించారు. ఈ సందర్భంగా అటు రేవంత్ రెడ్డి గారిని, ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని జనం, తెలంగాణ ప్రజలు ఫలాభిషేకంతో ఫ్లెక్సీల మీద ఫలాభిషేకం చేస్తే అభినందన తెలియజేస్తారు. గత 4 దశాబ్దాలు ఎవరు చేయలేని వీళ్ళు చేయగలుగుతున్నారు. హైడ్రా మాకు కావాలంటున్నారు. హైదరాబాద్కే కాకుండా పక్కనున్న జిల్లాలకు కూడా కావాలని తెలంగాణ ప్రజలందరూ కోరుకున్నారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ కావాలని కోరుకున్నారు. ఏదైనా కానీ ప్రభుత్వ ఆస్తులు పరిరక్షించాల బాధ్యత ఆ ప్రభుత్వాలు లీడ్ చేసే ముఖ్యమంత్రిది, యంత్రాంగందే. కాబట్టి ఈరోజు సమర్థవంతంగా తెలంగాణలో ఈ హైడ్రా చేస్తున్న పనులు, వాళ్ళకున్న ప్రభుత్వ ఆస్తులు రక్షించే విధానాలు కావచ్చు, మూసీ నది ప్రక్షాళన కోసం వాళ్ళు తీసుకున్న చర్యలు కావచ్చు, సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.